బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. ప్రస్తుతం మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 2 గ్రూపులు లెక్క విడిపోయింది. ఒకటి షేక్ హసీనా, 2 మహమ్మద్ యూనుస్. సో అక్కడ ఉన్నటువంటి ఒక కోర్టు షేక్ హసీనాకు మరణ శిక్ష విధించింది. ఎందుకంటే క్రైమ్ అగైన్స్ట్ హ్యూమానిటీ. ఎప్పుడైతే ఈ జూన్, జూలై, ఆగస్టు టైంలో అక్కడ జనరేట్ వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు నిరసనలు చేసిండ్రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తర్వాత అక్కడ అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన చేసినప్పుడు ఈ షేక్ హసీనా అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులను, సైనికులను వాళ్ళ మీదకి పంపించింది. దాదాపు 800 మంది విద్యార్థులు ఈమె వల్ల చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. సో అందుకోసమని ఈమెకు మరణ శిక్ష విధిస్తున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక కోర్టు తీర్పునిచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి భారతదేశం షేక్ హసీనాకు సపోర్ట్ ఇస్తుందా అంటే ఇస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మహమ్మద్ యూనుస్ గారు అధికారంలోకి వచ్చిండో అప్పటి నుంచి తన పాకిస్తాన్ కు తొత్తుగా పనిచేస్తున్నట్టయితే ఇంటెలిజెంట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నోబెల్ శాంతి ప్రైజ్ తీసుకున్నటువంటి మహమ్మద్ యూనుస్ ఈయన అధికారంలోకి ఎక్కంగానే ఎవరైతే ఇంతకుముందు షేక్ హసీనా తీవ్రవాద సంస్థలను బ్యాన్ చేసిందో వాటిని మళ్ళీ వీడు నిషేధాన్ని ఎత్తివేసిండు. సో అవి ఏమేం సంస్థలు అంటే జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా, హిజ్బుల్ తహరీన్. సో దాదాపు అవి ఉగ్రవాద సంస్థలు. సో వాటిపైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసిండు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాడులు చేసుకోరు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేయరు అని చెప్పి ఆయన చెప్పినట్టే, చెప్పకనే చెప్పినట్టే. సో ఇంకొకటి ఏంటంటే ఈ 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో సో ఇవి పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు. సో వీటిని భారతదేశం కూడా ఆల్రెడీ నిషేధించింది. సో ఇవే కాక లోకల్ గా ఉన్నటువంటి జమాత్ ఈ ఇస్లామీ, సో వాళ్ళను దగ్గర పెట్టుకొని ప్రస్తుతం యూనుస్ చేసే అరాచకాలు అయితే బంగ్లాదేశ్ లో మామూలుగా లేవు. కాకపోతే మొన్న ఏదైతే ఢిల్లీలో కూడా బ్లాస్ట్ జరిగిందో సో దాంట్లో కూడా ఈ ఉగ్రవాద సంస్థలు ప్లస్ వాటికి ఎంతో కొంత ఈ మహమ్మద్ యూనుస్ కొమ్ము కాస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు అనే ఒక రూమర్ అయితే నడుస్తుంది. మరి ఇప్పుడు భారత్ ఈ షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పచెప్తుందా లేకపోతే ఆమెకు సపోర్ట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా షేక్ హసీనాకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ఈమె బంగ్లాదేశ్ పరిపాలిస్తున్న టైంలో ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ కు ఇండియాకు మధ్య బార్డర్ కు సంబంధించినటువంటి కాల్పుల విరమణ లాంటివి ఎలాంటివి కూడా జరగపోతుండే. సో చాలా మిత్రదేశంగా బంగ్లాదేశ్ అనుకుంటుండే. కాకపోతే ఎప్పుడైతే ఈ యూనుస్ అధికారంలోకి ఎక్కిండో అప్పటి నుంచి ఈ ఉగ్రవాద సంస్థలను నిషేధించిన వాటి నిషేధం ఎత్తివేయడం, తర్వాత పాకిస్తాన్ తో లింకులు పెట్టుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడులు ఇవి పెరిగిపోవడం వల్ల ఖచ్చితంగా వానికి వ్యతిరేకంగా భారత్ అనేది పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆ దేశం పాకిస్తాన్ తొత్తుగా మారి అది మనకు ఆపోజిట్ గా అయిపోయి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ రాకముందే ఖచ్చితంగా ఎలక్షన్ టైం వరకు అక్కడ ఉన్నటువంటి యూనుస్ ను ఇళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. సో మరి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, షేక్ హసీనా గురించి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.